హలో, గుడ్ ఈవినింగ్ ఆల్. నాకు కొంచెం తల బాగా నొప్పిగా ఉంది బాబాయ్. చాయ్ పెట్టుకుందాం డిసైడ్ అయ్యాను. యాక్చువల్ మా వైఫ్ పెట్టిద్ది, కానీ నా హెల్త్ కొంచెం బాగాలేదు. నేనే నా చేతుల్లో నేను పెట్టుకుని ట్రై చేస్తాను. బయటకు వెళ్దామంటే వాడు గిలాల్సి వేయడు, ఒక అల్లం వేయడు, ఒకవేళ వేసిన అది ఎక్కువ తక్కువ వేయడం వల్ల ఆ టేస్ట్ ఇంకో రకంగా ఉండిపోద్ది. అదే మన చేతులతో మనం పెట్టుకుంటే హ్యాపీ. పాల బయట తెచ్చుకున్నాను, ఒకసారి చూడండి పెట్టే విధానం మీకు. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాకు తలనొచ్చిన ఛాయ్, టెన్షన్ వచ్చిన ఛాయ్, బాధ వచ్చిన ఛాయ్, నవ్వు వచ్చిన ఛాయ్, ఏది వచ్చిన ఛాయ్, ఎనీ సందర్భం మనకి టీలు ఏందైతే గడవదు. ఒక గిన్నె తీసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని దాంట్లో తగినంత చాపత్త వేసుకొని ఇంత చాపత్త వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వేసుకోవాలండి. అల్లం వేస్తే అరోమా స్టైల్గా టేస్టే వేరండి. అల్లం వేయాలండి. కొంతమంది సొంటి కూడా వేసుకుంటారు. అఫ్కోర్స్ ఈ సొంటిలానే కనిపిస్తుంది, కొంచెం ఎండినట్టు ఉంది, కానీ అది అల్లమేనండి. కొంచెం అల్లం వేసుకొని దాంతోపాటు కొంచెం చక్కెర, తగినంత చక్కెర వేసుకొని ఓ 2 స్పూన్లో 3 స్పూన్లో మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని దానికి ఒక్క 4 ఇలాచీ అండి. 4 వదిలేండి బాబు, ఎక్కువైపోద్ది. ఓ 3 ఇలాచీ వేసుకుంటే ఆ అల్లం బేసు ఇలాచీ అద్రిపోతుంది. ఆ కాంబినేషనే వేరు. ఆ కాంబినేషన్లో టీ తాగితే మత్తిపోద్ది అంతే. అలా మరగనిచ్చి కొద్దిసేపు ఎదురు చూస్తే మనకు అందులోకి ఒక మంచి ఫ్లేవర్ వస్తుందండి. అరోమా స్మెల్కి ఏమైనా మైండ్ బ్లాక్ అయిపోద్ది. అలా పీల్చుకుంటా అలా కొంచెం మంచిగా మరిగాక ఏంటి మేము బర్రెపాలు తీసుకొని, బర్రెపాలు అంటే కష్టం అనుకోండి, సరే మనకు అందుబాటులో ఉన్న పాల ప్యాకెట్ తీసుకొని దాన్ని మంచిగా చేసి మనకు తగ్గట్టుగా కొన్ని పాలు పోసి, అంటే నేను తొందరగా అడ్జస్ట్ అవ్వనేది చిక్కగా ఉండాలి నాకు చాయ్, ఇంకొని పోసుకొని మనకు చిక్కదనం కోసం ఇంపార్టెంట్. అలా అడ్జస్ట్ చేసి దాన్ని కొద్దిసేపు అలా వదిలేయాలండి సిమ్లో పెట్టి. అది అలా 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 మరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్ వచ్చిద్ది, ఆటోమేటిక్గా సేమ్ అరోమా ఈ పాలు కలిపాక ఆ టేస్ట్ ఇంకా ఫ్లేవరబుల్గా మనకు స్మెల్ వస్తుందండి. అది వచ్చేదాకా ఎదురు చూడాలి. దాన్ని కొంచెం అలా స్పూన్ పెట్టి అలా అలా కలిపి దాన్ని కొద్దిసేపు అలా వదిలేస్తే అద్భుతం. దానికి నేను చెప్పలేనండి, ఆ చాయ్ లవర్స్కే తెలుసు ఆ టేస్టు, అరోమా, స్మెల్ అనేది. ఆ లోపు చిన్న డెకరేషన్ చేసుకుందాం మనం. ఓ ప్లేట్ తీసుకొని 2 కప్పులు పెట్టుకొని దానికి ఇంత టోస్ట్, మా ఆవిడకి ఇష్టమండి అందులో ముంచుకొని ఓ టోస్ట్ పెట్టేసి మంచిగా ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారు ఇక్కడ నా కప్ సైజు, మా ఆవిడ కప్ సైజు. నాది చిన్నది, మా ఆవిడ పెద్ద. నాకు ఎంత చాయ్ ఇష్టమైనా నేను తాగి కొంచెమేనండి, కానీ మా ఆవిడ చూసారా చాయ్ వద్దొద్దు అనుకుంటేనే ఈ గొట్టం లేపిద్దండి. అంత చాయ్ పిచ్చిది అది కూడా, కానీ వద్దు అంటది. కానీ కావాలి, కంపల్సరీ పెద్ద కప్పే కావాలి. ఆడవాళ్ళు సమానం అంటారు. ఇగో ఇదేనండి సమానం అంటే. అన్నిట్లో ముందే ఉంటారు, అన్నిట్లో పెద్దగానే ఉంటారు. ఇదే అన్నమాట. అబ్బో, మొత్తాన్ని మన ఛాయ్ అయితే మరిగింది. ఆ స్మెల్ వస్తుంది. ఛాయ్ కోసం కొన్నిసార్లు 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు పోయిన రోజులు కూడా ఉన్నాయి, ఓన్లీ టీ పర్పస్లో. అలా పెట్రోల్ ఉండదు బండిలో, అయినా పర్లేదు 100 రూపాయలు ఖర్చు పెట్టి 200 పెట్రోల్ పోసుకొని 100 రూపాయలు 200 పెట్రోల్ కొట్టించుకొని 10-15 కిలోమీటర్లు పోయి 10 రూపాయలు ఛాయ్ తాగి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఎట్ మిడ్ నైటే కానీ, మార్నింగే కానీ, గుడ్ ఆఫ్టర్నూనే కానీ, గుడ్ ఈవినింగే కానీ, ఎండాకాలమే కానీ, చలికాలమే కానీ, వానాకాలమే కానీ, ఏ కాలంలోనైనా మనకు ఛాయ్ మాత్రం కంపల్సరీ అండి. ఛాయ్ ఇవే తగ్గించుకుంటే మంచిది.